మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ ఒక మంచి వ్యక్తి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్, మై జూనియర్. అతని పేరు ముజూరి మంగన్న. ఎంకామ్ చదివాడు, రామచంద్రాపురం నేటి. నాకు 2010 మేలో పేపర్ యాడ్లో వచ్చాడు. ప్రజెంట్ అతను సీతమ్మధార రిచ్ ఏరియా ఇన్ వైజాగ్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఒక మంచి మారుతి కార్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంట్లో కూర్చొని జస్ట్ రోజుకి ఒక గంట పనిచేసి అతను సక్సెస్ స్టోరీ. నా వెల్ విషర్, మై జూనియర్, నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఇంపార్టెంట్ వ్యక్తి. నేను వైజాగ్లో ఫస్ట్ పేరు రాయగలిగే వ్యక్తి ముజూరి మంగన్న. అతని స్టోరీ అంటే ఒక రకంగా సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి స్టోరీ అతనిది. వాళ్ళ ఫాదర్, వాళ్ళ పెద్దనాన్న సినిమా డిస్ట్రిబ్యూటర్స్గా వాళ్ళకి ఒక థియేటర్ ఉంది. సినిమా ప్రొడ్యూసర్గా ఏడిద నాగేశ్వరరావు గ్రూప్లో వీళ్ళు కూడా పార్ట్నర్షిప్గా చేసేవారు. మంచి వర్క్షాప్ మెయింటైన్ చేసేవారు. గొప్పగా జరిగేది. తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని అలా హైదరాబాద్ వర్క్ చేసుకుంటూ వైజాగ్కి వచ్చేసారు 2010లో. నా పేపర్ యాడ్లో పరిచయం చేశారు. శ్రీమిత్ర కంపెనీలో 5000 రూపీస్తో శాలరీతో నా దగ్గర కెరీర్ స్టార్ట్ చేశాను 2010 మే మంత్. పేపర్ యాడ్కి ఫోన్ చేసినప్పుడు మామూలుగా మాట్లాడాను. జనరల్గా పేపర్ యాడ్లో ఫోన్ చేసినప్పుడు అసలు రకరకాలుగా మాట్లాడతారు. ఎంత చదువుకున్న సంస్కారం ఉండదు. హలో ఎక్కడ, ఏంటి కావాలన్నా, జీతం ఎంత ఇస్తావు, ఇలా ఆడతారు. అసలు అలాంటి టైంలో ఇతను ఫోన్ చేసి నా పేరు ముజూరి మంగన్న, ఏం అడిగిన అంత అందంగా, అంత పద్ధతిగా, అంత బిహేవియర్తో, మంచి డిసిప్లైన్తో, మనసు అట్లే ఆహ్లాదంలో తేలియాడు. ఫోన్ చేస్తే నేను చాలా దూరంలో ఉన్నానండి. ఎక్కడున్నారంటే ఎన్ఐడి అన్నారు. ఎన్ఐడి నీకు చాలా దూరం, నాకు అమెరికానే చాలా దగ్గర అని చెప్పాను. అది కాదండి, ఇవాళ మంగళవారం అండి, షేవింగ్ చేసుకోవాలి, నువ్వేం షూటింగ్కి వెళ్ళట్లేదు, సినిమా షూటింగ్కి, ఇంటర్వ్యూకి, నువ్వు ఎలా ఉన్నా రావచ్చు అన్న. రేపు వస్తాను. జీతం కావాలంటే ఇవాళ రా, శాలరీ అలా కమిషన్ బేస్ అనుకో, నేను లైఫ్లో ఎప్పుడైనా రావచ్చు అన్న. ఈరోజే అంటే పేపర్ యాడ్ ఇవాళ వేసాం, ఈరోజే ఇంటర్వ్యూస్ ఉంటాయి, శాలరీ బేస్ ఈరోజు సెలెక్ట్ చేసుకుంటాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పాను. ఏం చేసుకోవడం, పరిగెత్తుకుంటా 4:30కి అలా వచ్చారు ఇంట్లో. 2 అవర్స్ మాట్లాడాను. 6:30 వరకు పేపర్ పెన్ ఎత్తుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 6 ఫీట్ హైట్ ఉంటాడు. అంత ఏడ్చి వరకు నవ్విచ్చేస్తుంటాడు. అంత విధంగా, అంత హుందాగా మాడతాడు, అంత ఈజ్తో మాడతాడు, అంత రెస్పెక్టబుల్గా మాడతాడు. చాలా గొప్ప క్వాలిటీస్. చాలా రెస్పెక్టబుల్ మాడతాడు. అలా అన్నీ మాట్లాడినాక చెప్తే కమిషన్ అవి ఏం అక్కర్లేదండి, ఈ జీతంని కరెక్ట్గా ఇస్తే చాలండి, ఈ 5,000 నాకు చాలా అవసరం అండి అని చాలా పద్ధతిగా చెప్పాడు. సార్, నా ఫస్ట్ జూనియర్ ఇన్ వైజాగ్, ఈరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీలో నాకు మంచి గొప్ప స్థానం ఇచ్చారు. అందుకని వాళ్ళిద్దరు అబ్బాయిలతో సహా, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ అత్త మామ, వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆంజనేయ రెడ్డి, పాణి, వాళ్ళందరూ కూడా నాకు ప్రముఖ స్థానం ఇచ్చేది. భూలోకరావు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను తెలుసు, వాళ్ళ కజిన్స్ అందరికీ అంత రిలేషన్షిప్. ఎందుకంటే అంత అయిన ఒక ఫంక్షన్లో మదర్గా పరిచయం చేశారు. అట్లాగా చేసుకుంటూ అలా జర్నీ చేసుకుంటూ 3 మంత్స్లో ఒక ప్లాట్ కూడా అమ్మలేదు. 4th మంత్ నుంచి స్టార్ట్ అయింది బిజినెస్. బాగా బిజినెస్ చేశాడు. అలా చేసుకుంటే జర్నీ సాగుతాం. అలా చేసుకుంటుంటే మళ్ళీ ఏంటంటే ఎక్కడైనా డెమోకి అనేవాడు, వెళ్ళేవాడు. నేను వస్తానంటే నేను వెళ్తాను చెప్పేవాడు, నవ్వించేవాడు. అలా చేసుకుంటూ ఎవరైనా తీసుకొచ్చేవాడు, చేసేవాడు. ఒక కస్టమర్, ఒక భూలోకరావు అనే మా కస్టమర్ తీసుకొచ్చాడు. ఫస్ట్ రెఫరెన్స్ వాళ్ళ ఫ్రెండే. ఆయన కాకినాడ నుంచి ఎంఈఓ అనమాట. ఆయన కాకినాడ నుంచి వచ్చాడు. వాళ్ళ డాక్టర్ అనురాధ అని చెప్పేసి అమలాపురం. ఫస్ట్ కస్టమర్. ఇతను లేడు, రాలేదు. నేను రిసీవ్ చేసుకుని మాట్లాడి ఈ తాతకి ఎప్పుడో వస్తే పరిచయం చేశాను ఈ కస్టమర్ని. నేనంటే అంత బిలీఫ్. రిజర్వ్ బ్యాంకులో డబ్బులు ఉంటుంది కదా, మా గురువు గారి డబ్బులు ఉంటుంది. నేను 25,000 చూపించి మీటింగ్ చెప్పేవాడిని శ్రీమిత్రాలు. 5 పాకెట్లో 25,000 అంటే 25,000 ఉండాలి. నాకు బస్ పాస్ నేను చూపించేవాడిని. మీకు అవసరానికి మాత్రమేమో మీకు ఏదన్నా ఇంపార్టెన్స్, ఎమర్జెన్సీకి వాడతా అని చెప్పేవాడిని.
నా మీటింగ్ అంటే చెవి కోసేసుకునేవాడు. ఫస్ట్ వచ్చి కూర్చునేసాడు, బుక్ తీసుకుని రాసుకున్నాడు. ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ అని పెడితే తెలుసుకొని, గురుగారు నాకు చెప్పలేదేంటి మీటింగ్, నాకు ఇంటిమేట్ చేయలేదేంటి, నాకు చెప్పాలనేవాడు. అంతా మిగిలిన వాళ్ళు మీటింగ్ ఏముంటుంది, ఎప్పుడు సొల్లు చెప్తారు, చెప్పింది చెప్తారు అనేవాళ్ళు. వాళ్ళకి ఈ నెల కాదు, మీకు ఏం తెలుసు మీటింగ్ వాల్యూ, నాకు తెలుసు మీటింగ్ వాల్యూ, మీకేం తెలుసు, ఎప్పుడు ఒకలా చెప్పాలి, అంత ఇంట్రెస్ట్. ఇది మా జర్నీ 12 years, నియర్లీ 12 years. ఈరోజు కూడా అలాగే సార్. ఒకరోజు చాలా కోపం వచ్చింది, ఫోన్లో మామూలుగా తిట్టలేదు. నువ్వే అన్ఎంప్లాయీ, పెళ్లి చేసుకున్నావు, 2 అయ్యారు, ఒక 2 పిల్లలు, 4 అయ్యారు, అసలు ఏంటి అని చెప్పి మా సీనియర్స్ కృష్ణ గారి దగ్గరికి ఏం చెప్పుకున్నాడేమో, అతను ఈ రోజు నాకు చెప్పలేదు. ఇతను ఎవరో సరదాగా అంటే నాకు వద్దు బాబు, పోటేసేస్తున్నాడు, నాకు వద్దునే వద్దు అతను అని చెప్పాను. ఆయన ఏదో చెప్పాడు, అలాంటి వ్యక్తి దొరకడు మనకి ఒక బాధ్యతగా అని చెప్పేలోపల సెట్. అతనితో ఈరోజు రిలేషన్షిప్ ఉంది లేదు తెలియదు, కానీ నాతో మాత్రం ఈరోజు కూడా రిలేషన్షిప్ ఉంది. సీతమ్మదారులు ఓన్ ప్లాట్ కొనుక్కున్నాడు, 50 lakhs వర్త్ కారు మెయింటైన్ చేసుకున్నాడు. ఈస్ట్ ఇప్పుడు కూడా ఏ కొటేషన్ పంపించినా, ఏ వాట్సాప్ పంపించినా, నా వీడియో ఏది పంపించినా, ఏది కావాలో సరే ఎనర్జీ కోసం నాతో ఫోన్ చేసి అంత నమ్మకాన్ని కలిగించుకొని మా జర్నీ ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు కూడా నన్ను భరిస్తూ, నేను ఎన్ని తిట్టినా నవ్వుకుంటూ, నేను ఏమంటే అని తీసుకుంటూ, అంత ఫ్రెండ్షిప్గా ఏ సలహా కావాలన్నా, ఏది కావాలన్నా నన్ను అడుగుతూ అది చేసుకోండి. సరే, నేను ఏంటంటే నా మాట వినకపోతే నాకు చాలా కోపం. అలా కొన్ని రోజులు మాట్లాడడం మానేశాను. అతను ఎక్కడ చేసుకుంటున్నాడు, రిలేషన్షిప్ అలా కొన్ని సంవత్సరాలు, ఎక్కడ ఏ కంపెనీ నేను కంపెనీ. సరే, శ్రీ వెంకటేశ్వర కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఆ రోజు ట్యూస్డే ఆఫీస్కి వస్తే ఏంటంటే ఆఫీస్ డోర్ క్లోజ్ చేస్తున్నాను, హాఫ్ డే. బోర్డు మీద నా నెంబర్ ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయను. అతను బోర్డు మీద ఫోన్ చేసి వాసు గారు లిఫ్ట్ చేయాను. ఇలా నేను రాష్ట్ర గారు జూనియర్ అండి, అట్లా నేను మాట్లాడి నాకు ఫోన్ చేస్తాను. వాసు గారు, అతను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇస్తాను. వీళ్ళు ఏం చేస్తారు, నేను కారు ఇవ్వలేదు. అతనే 2-wheeler మీద వెళ్ళి కస్టమర్ తీసుకొచ్చి 2 ప్లాట్లు బుక్ చేసి ఇది మా గురువు గారి గురుదర్శనం. నాకు వద్దని రూపాయి కూడా నేను మాట్లాడుకునే చాలు, నాకు ఆయన మాకు విద్య నేర్పాడు. మా ఎండి కేగరాజు గారు, వాసు గారు ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో ఇలా ఉంటారా, మనం దగ్గరుండి ఎన్నో ఖర్చు పెట్టి ఇవ్వడమే కష్టం. ఇతను మాట్లాడుకున్నాం, ఫోన్ లిఫ్ట్ చేయకుండా వ్యక్తి వచ్చి ప్లాట్ వేసి గురుదర్శనం అంటున్నాడు ఏంటి ఈ రోజుల్లో కూడా అని చెప్పి. వాసు గారు ఏంటంటే చాలా బాధగా ఉందండి, మీరు భయపడుతున్న, ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి, డబ్బులు కట్టారని అన్నాడు. సరే, ఏమన్నా మాట్లాడాను, చాలా థ్యాంక్స్ అండి మాట్లాడింది అనుకుంటున్నాను. నేను ఇంట్లో కవర్లు తీసుకొచ్చి మామూలుగా శుక్రవారం వరలక్ష్మి కోసం అనుకుంటాను, ఇంటికి వెళ్ళే డబ్బులు ఇచ్చాను. వద్దు, మీరు ఇక్కడ గురుదర్శనం పెట్టుకోండి, నేను తీసుకోవాలి. అలా మా రిలేషన్షిప్ కొనసాగుతాను. ఈరోజు కూడా కేగరాజు గారు, మంగన్న గారు, మా ఆఫీసు నవీన్ అన్న, జగదీష్ అన్న, గంగాధర్, ఎంతమందికి ఇష్టం, అందరిని నవ్విస్తుంటారు. నాకు బాధ్యత కాబట్టి నేను కొంచెం బాధపడుతూ ఉంటాను, ఇది రెస్పాన్సిబుల్. కానీ ఈరోజు అలవాటు అయిపోయి ఏది కావాలన్నా అంత నమ్మకం. నేను ఎవరైనా ఫస్ట్ నాకు వైజాగ్ నా పేరు రాయమంటే ఈరోజు ఎంతోమంది మహామహులు ఉన్నారు. నేను రాసే ఫస్ట్ పేరు మంగన్న, హుజూరి మంగన్న. ఫస్ట్ నేను రాసే పేరు మై జూనియర్, మై వెల్ విషర్, నాకు ఇష్టమైన వ్యక్తి ప్రపంచంలో అంటే చెప్తాను. నాకు ఒక మంగన్న అనే ఒక అతను అవార్డు ఇస్తే చాలు నాకు. అలాగా నేను రిలేషన్షిప్, ఎందుకంటే అంత నిజాయితీగా నాతో ఏది కూడా సరే, మా కల్మషం లేకుండా మా రిలేషన్షిప్ ఒక పేపర్ యాడ్లో పరిచయం ఎవరినైనా ప్రపంచంతో ఈజీతో మాట్లాడేస్తారు. ఎక్కడ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే, మనం నేర్పిన విద్య. ఫస్ట్ అతను రామచంద్రాపురంకి ఫస్ట్ ఇయర్ వెళ్ళాడు, వాళ్ళకి గెట్ టుగెదర్స్ ఉంటాయి 10th class అసలు. రియల్ ఎస్టేట్ ఏంటారు, నువ్వు చేయడం ఏంటారు, అది ఇది అని అనిపించారు. సెకండ్ ఇయర్ వెళ్ళారు, వాళ్ళ థర్డ్ ఇయర్ మేము కూడా చేస్తాం రియల్ ఎస్టేట్తో పాటు. వాళ్ళు ఏమంటారు, మంగానే ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు కంపెనీ కూర్చుంటారు, 1 లక్ష వచ్చేస్తుంది వాళ్ళకి. రియల్ ఎస్టేట్ అలాంటి ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్. 5 members నేను జాయిన్ చేశాను. ఈరోజుకి 12th year అయినా వాళ్ళందరూ ఈరోజు కూడా అదే రిలేషన్షిప్, కోటీశ్వర్లు అయిపోయారు. 1 లక్ష రూపాయలు అంటే ఆడుతూ పాడుతూ, 1 లక్ష అంటే ఎక్కడికి వెళ్ళకుండా, విదేశాలకు వెళ్ళకుండా, ఇంట్లో కూర్చొని సరదాగా పబ్లికేషన్ 1 లక్ష రూపాయలు ఆడుతూ పాడుతూ సంపాదించేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ అనే స్థాయికి ఎదిగారు. కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో ఎవరో ఒక అన్నోన్ పర్సన్ ఈరోజు నాకు ఇంత అవినాభావం సంబంధం కదా తయారు చేసుకున్నాను. ఈ ప్రొఫెషన్కి హ్యాట్స్ ఆఫ్, ఆ మంగన్న హ్యాట్స్ ఆఫ్. మీ అభిమానం వల్ల నేను ఇంకా ఈ ప్రొఫెషన్లో ఇంకా సంవత్సరాలు
అతను ఒకటే మాట చెప్పాడు, గురుగారు ఈ నంబర్ చేంజ్ చేయండి, పొరపాటున కూడా మీ నంబర్ని ఎంతోమంది జీవితాలను ఇచ్చింది, మాలాంటి వాళ్ళని మా లైఫ్ ఇచ్చింది, ఈ నంబర్ పొరపాటున కూడా చేంజ్ చేయకండి, మీ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు వదలకండి, కనీసం సాటర్డే సండే ఉన్నా చాలు, మీరు స్టాక్ మార్కెట్ చేసుకో ఏమన్నా చేసుకో, ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోడ్డు మీద వస్తారు, మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజులో నిజాయితీగా. మొన్న 2 hours వీడియో పెట్టినప్పుడు అదే చెప్పాడు, నిజాయితీగా ఒక అబద్ధం చెప్పని రియల్ ఎస్టేట్లో ఉన్న ఏకైక వ్యక్తి నాకు పద్మశ్రీ అవార్డు కంటే హ్యాపీగా ఫీల్ అయినా మంగన్న. ఎందుకంటే మీ అభిమానం సంపాదించి నేను స్టాక్ మార్కెట్ కేఆర్ఎస్ గ్లోబల్ ఫైనాన్స్ సొల్యూషన్ 2016 జూలై 5 మా కేకే రాజు గారి దగ్గర ఓపెన్ చేయించుకున్నాను. ఫస్ట్ అకౌంట్ నాకు వాళ్ళ మిస్సెస్ ఎదవైనా ₹1,00,000 మీ గురుగారి దగ్గర పెట్టి మనం షేర్, వాళ్ళ మదర్కి మంత్లీ 3,000 ఇంట్రెస్ట్ ఇవ్వాలి, నేను కమిట్మెంట్ ఇచ్చాను. స్టేట్ బ్యాంకులో పెట్టినా కూడా మాకు ఎప్పుడు మా మదర్కి చేస్తారు. మా రాజశేఖర్ గారు అయితే మా ఇంటికి వెళ్ళిన అనంతరం పంపిస్తారు, నేను నమ్మకాన్ని పెట్టి ఇచ్చారు. ఆ ₹1,00,000 నేను మా అన్ననే కదా నేను ఎక్స్పెరిమెంట్స్ చేశాను, టోటల్ లాస్ అయ్యింది. అయినా సరే అతనికి ఆ ₹1,00,000 ఎవ్రీ మంత్ 3,000 కట్టుకుంటూ క్లియర్ చేశాను. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అంత డబ్బులు ఏముంది, పేపర్, ప్రాణం లేని కాగితం, మనిషి ఎంతైనా సంపాదిస్తాడు. ప్రయోగాలు థామస్ ఆల్వా ఎడిసన్ 2,000 ప్రయోగాలు చేసిందని చెప్పాను మంగన్ గారు. ఇంకా అని చెప్పి గురువుగారికి విరమించుకోండి ఎందుకు మీరు అన్నారంట. ఆయన 2001 ప్రయత్నంలో సక్సెస్ అయ్యారంట. మంగన్ గారు నేను అన్ని ప్రయత్నాలు చేయలేదు, నేను మహా అయితే ఒక 6-7 ప్రయత్నాలు చేశాను. కాబట్టి ఒక 6-7 ప్రయత్నాల్లో నేను చాలా విజయం సాధించాను. కాబట్టి థామస్ ఆల్వా అంత గొప్పవాడు కాదు నేను, కానీ నేను అన్ని ప్రయోగాలు చేస్తే కానీ నాకు సక్సెస్ ఆయనకి నాకు 7 ప్రయోగాలతో నాకు సక్సెస్ వచ్చింది. అతను ఎంతో డబ్బు, ఇంట్లో డబ్బు అంతా పోగొట్టని చెప్తాను. ఇంట్లో వాళ్ళు నేను బాగుపడలేదు, నేను మా ఇంట్లో వాళ్ళందరినీ బాగుపరిచాను. మా ఇంట్లో నేను ఆశించలేదు, ఇంట్లో వాళ్ళ డబ్బు నేను వాడలేదు. కొద్ది గొప్ప వాడిన మళ్ళీ తిరిగి చక్రవడ్డీలు సహా ఇచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ ఇంట గెలవాలి, రచ్చ గెలవాలంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ గొప్పగా ఉపయోగిస్తే ఇంట గెలవనే లేదు. నేను ఇంట్లో ప్రతి ఒక్కరిని గెలిపించాను. నేను ఓడిపోయినా అంటే తాత్కాలికంగా, ఓడిపోవడం మీన్స్ వేరే వాళ్ళ దృష్టిలో పోగొట్టుకుంటారంటారు. నేను కాలేజీలో డొనేషన్ పోగొట్టానంటే మీరు చదువుకున్నా అంటారు. నేను ఇక్కడ ప్రయోగాలు చేశాను, నాకు తెలుసు. నా మనుషులు అన్న కృష్ణకాంత్ గారు, కేకే రాజు గారు, వాసు గారు, జగదీష్, మంగన్న, నా మనుషుల డబ్బులతో నేను ప్రయోగాలు చేశాను. నా మనుషుల డబ్బులతో వాళ్ళకి అది నథింగ్, నెగ్లిజిబుల్ అమౌంట్ అయినా సరే నాకు చాలా హెవీ అమౌంట్ లెక్క నేను వాళ్ళందరికీ క్లియర్ చేశాను. దాదాపు ఇంకా కొంత ఎందుకంటే వాళ్ళ రూపాయి వాల్యుబుల్, నాకు నెగ్లిజిబుల్. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ ఉంది. నేను ఏ ప్రయోగం చేసినా నన్ను అది బయటపడేస్తాడు రియల్ ఎస్టేట్. మై మదర్ కాబట్టి భూదేవి, లక్ష్మీదేవి, రియల్ ఎస్టేట్ నన్ను భరిస్తూ, నన్ను కాపాడుతూ, నన్ను మంచి పొజిషన్లోకి తీసుకున్న ప్రొఫెషన్, నన్ను ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. నా లైఫ్ నేను మార్చేసిన ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఎంతోమంది జీవితాలను మార్చగలిగే శక్తి, అవకాశం ఇచ్చిన ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఇష్టంగా నేను ఈ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్కి ఎవరిని తెచ్చామో అందరూ చెప్తుంటారు. ఒక టీచర్స్ ఫ్యామిలీలో పుట్టి ఒక ఇంజనీరింగ్ చదువుకొని ఇష్టంగా నేను ఇది ఎవ్వరూ ఇంతవరకు ఏదో వచ్చారు బై డిఫాల్ట్ వస్తుంటారు. నాకు నచ్చి, ఎందుకంటే లంచాలు తీసుకోలేము, ఇంజనీరింగ్ లంచాలు తీసుకోలేము, నిజాయితీ పని చేస్తూ ఉంచరు. నీకు ఒకటిగా వచ్చింది ఏ ప్రాబ్లం అంటే ఏమో నేను నాకు సూటబుల్ ప్రొఫెషన్ అలా చేసుకుని నా రియల్ ఎస్టేట్ తగిలింది. నా రియల్ ఎస్టేట్లో ఉజ్వల భవిష్యత్తు నేను పొంది ఎంతోమందికి ఇస్తూ, ఎంతోమంది ఈరోజు తీర్చిదిద్దుతూ, నాకు శిష్యులు అంటారు, స్టూడెంట్స్ అంటాను, జూనియర్స్ అంటాను, ఏదో ఒకటి నాకు రకరకాల పేర్లు అన్నాను. నేను బిజినెస్ పార్ట్నర్స్ అనొచ్చు. అంత గొప్ప ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. గొప్ప వ్యక్తులు, మంచి పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్. పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళ మంగాన చిన్న కొడుకుంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు, గురుగారి దగ్గరికి వెళ్తున్నావా, లేదు వెళ్తున్నావు, వాళ్ళతో కూడా అట్లా రిలేషన్స్, అంత పబ్లిక్ రిలేషన్స్ అలాగా నిలుపుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్లో ఎలా బ్రతకాలి, మనం చిన్న అబద్ధం చెప్పకుండా, ఒక చిన్న మోసం చేయకుండా, వాళ్ళ డబ్బుల్ని పెంచుకోవడం, అసెట్స్గా పెంచుకోవడం. ఎందుకంటే ఇది సబ్జెక్టుగా తీసుకొని ఏదో మాయమాటలు చెప్పేయకుండా ఎడ్యుకేట్ చేస్తూ ప్రొఫెషనలిస్ట్స్ అంతా దీంట్లో రావడానికి కారకులుగా దారి వేసి అందరూ ఎంతోమంది జీవితాలకు క్లాసెస్ చెప్పి ఎడ్యుకేట్ చేసి
ఎన్నో మంది క్లాసులు డబ్బులు తీసి చెప్తారు, ఫ్రీగా చెప్పి ఇక్కడ డబ్బులు ఇచ్చి చెప్పి జీతాలు ఇచ్చి చెప్పి వాళ్ళ జీవితాలను మార్చే అవకాశం వాళ్ళు నాకు ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ గుండెల్లో భద్రపరిచిన స్థాయికి ఇచ్చిన రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఎంతో జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే అలాంటి ప్రొఫెషన్ ఇది, చాలా పవర్ఫుల్ ప్రొఫెషన్ ఇది. ప్రపంచంలోనే చాలామంది తెలియకపోవడం వాళ్ళ అజ్ఞానం. చెప్పండి, ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలు సెలెక్ట్ కాని వ్యక్తి ఇక్కడికి వచ్చి కోటీశ్వర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారంటే ఎలాంటి ప్రొఫెషన్ ఇది? ఎక్కడ చెల్లని వ్యక్తిగా దీనికి వస్తారు. ఫస్ట్ ఎత్తుకోండి రియల్ ఎస్టేట్ రాదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏ లైఫ్ లేక, జీవిత గమ్యం లేక ఎక్కడో, చెప్పండి, తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలుగు పాప అని అలాంటి వచ్చి కూడా ఇక్కడ వచ్చి ఉజ్వల భవిష్యత్తు, కోటీశ్వర్, కూర్చున్న డబ్బులు, అర్థమైందా? అలాంటి ప్రొఫెషన్ ఇది. ఎంజాయ్ చేసి ఎర్న్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో వర్కే ఉండదు అసలు. పబ్లికేషన్ ఎవరు వస్తూ ఉంటారు, ఎవరు కలుస్తూ ఉంటారు, మాటలు సరదాగా అప్పుడే టైం గడిచిపోతుంది, డే అయిపోతుంది. అంత ఈజీగా వేరే చోట క్షణం ఒక యుగంలాగా గడుస్తుంది. రియల్ ఎస్టేట్లో యుగం కూడా ఒక క్షణంలాగా గడుస్తుంది. పబ్లికేషన్ సరదాగా, సంతోషంగా, కొత్త వ్యక్తులు, సైట్ విజిట్స్, విధంగా నేచర్ దగ్గరగా, నేచర్కి అవుట్స్కట్స్ ఉంటాయి, వెళ్తూ 10 మందికి జీవితాన్ని ప్రసాదిస్తూ, 10 మందికి ఆస్తి కొని పెడుతూ, గవర్నమెంట్కి ఇన్కమ్ సంపాదించి పెడుతూ, ఎన్నో ఇండస్ట్రీస్కి చెప్పండి కారకులు అవుతూ, డెవలప్ అవడానికి కారకులు అవుతూ, మల్టీపర్పస్ ఆఫ్ బెనిఫిట్స్ రియల్ ఎస్టేట్లో ఇస్తూ ఇలా అంటారు. కాబట్టి ఆ మంగన్న అనే వ్యక్తి రియల్ ఎస్టేట్లో హెవీగా సక్సెస్ అయ్యింది. అది బద్ధకం ఎక్కువ. ఇంకా బాగా టీం వర్క్ ఇంకా చేసుకుంటే ఇంకా అద్భుతాలు సాధించగలరు. ఇంకా చాలా మంచి భవిష్యత్తు లైఫ్ ఉంది. ప్రొఫెషనల్గా దాన్ని పక్కగా పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసుకుంటూ ఎక్కడో రామచంద్రపురంలో పుట్టి రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో వైజాగ్ రావడం, నాకు పరిచయం కావడం, ఆ పరిచయం మాకు ఈ రోజుకి కూడా ఇది అజరామరంగా ఫర్ ఎవర్ ఇది నిలుస్తుంది. అలాగా చేసుకునే అవకాశం ఇచ్చిన రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్కి ఎంతోమంది పరిచయాలు, అతని ద్వారా ఎంతోమంది పరిచయాలు. అతని ఫ్రెండ్స్ ఆంజనేయురెడ్డి అనే వ్యక్తి, అతను మా దగ్గర ప్లాట్స్ కొనుక్కోను, ఎప్పుడు మాతో కలుస్తూ, ఎంతో అభిమానిస్తూ, మమ్మల్ని ఎంతో గౌరవిస్తూ, ఒకసారి చూసి వెళ్దాం, కలిసి వెళ్దామని మా దగ్గరకు వస్తూ, ఇలాంటివన్నీ ఈ స్థాయికి రావడానికి కారణమైన మా రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఎంతో గొప్ప ప్రొఫెషన్. ఎంతోమందికి దీంట్లో లైఫ్, ఎంతోమంది కస్టమర్లకి మంగన్ గారు ఎంతోమందికి కొనిచ్చి, ఆఫీస్కి వచ్చారంటే అసలు నవ్వును మా ఎండి కూడా నవ్విచ్చేస్తూ, అంత సరదాగా మాతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ అటాచ్ అయిపోయి, సీతంధర రిచ్ ప్లేస్లో ఈరోజు అతను రెంట్ ఇల్లునే కొనేసి, జస్ట్ వర్డ్స్, మంచి ప్రాణం లేసి వచ్చే మాట, ఎప్పుడు ఏతున్నానో ఫోన్ చేసి నా దగ్గర తెచ్చించుకుంటే కానీ అతను హ్యాపీ. ఎనర్జీ ఛార్జింగ్ అవుతుందని మీ మాటలు ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి ఇది రీఛార్జ్, మన వర్డ్స్, మన మాటలు రీఛార్జ్ అవ్వాలి. అవతల వ్యక్తికి ప్రాణం పోయాలి, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంగన్న గారిని ఆదర్శంగా తీసుకొని ఎంతో సరదాగా, ఎంతో ఎప్పుడు నవ్విస్తూ ఎలాంటివి ఉన్నా సరే, ఏమి గురుగారు జస్ట్ 2 రోజులు అయిపోతుంది చేసుకుంటాం, అలా అంత హోప్, కాన్ఫిడెన్స్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ప్రతి వ్యక్తికి ఇస్తాం. చెప్పండి, ఒక 10,000 రూపాయలు సంపాదించుకుంటే ఎక్కడో పోయి ఎవడో చెప్పింది ఆ టైం అంతా వేస్ట్ చేసుకొని ఇబ్బంది పడుతున్నాయి. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్లో చాలా సరదాగా ఎంతోమందికి ఆస్తిని ఇస్తూ, కస్టమర్లకు కంపెనీలు కోట్లు పెట్టి వెంచర్లు వేస్తే వాళ్ళ దాన్ని ప్రాఫిట్స్తో చేసి పెట్టుకుంటూ, గవర్నమెంట్కి రకరకాల ఆదాయాలు తెచ్చిపెడుతూ, ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదిస్తూ, మనం సక్సెస్ కాకుండా మన సక్సెస్ స్టోరీని 10 మంది చెప్తూ, మనం ఎలా సక్సెస్ అయినా చెప్తే కూడా డబ్బులు ఇచ్చే విధంగా టీం వర్క్ రియల్ ఎస్టేట్లో అందరికీ. నువ్వు ఎలా సక్సెస్ అయ్యి చెప్తూ ఉంటే దాన్ని ఎవరు కనెక్ట్ అవుతారో అందరూ కనెక్ట్ అవుతుంది, కానీ అందరూ కనెక్ట్ కాదు. రోజులు సంవత్సరాలు గడిచిపోయి ఏజ్ బారైపోయి నెగ్లెక్ట్ చేసుకుంటూ, మంచి చెప్పిన తిట్టుకుంటూ, కామెంట్ చేసుకుంటూ లైఫ్ కూడా భగవంతుడు ఏం చేస్తారంటారు, పనిష్మెంట్. మంచి చెప్తున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ ప్రాణం పోయాలి. ఆశయానికి ప్రాణం పోయడం అంటే స్పందనకు ఇంధనం ప్రతిస్పందన, స్పందనకు ఇంధనం ప్రతిస్పందన.
ఎంత సరదాగా ఉంటుందంటే మా ఆఫీస్కి ఈరోజు నా జూనియర్స్ త్రిమిత్ర కానీ, ప్రకృతి కానీ, బిల్డింగ్ బ్లాక్, శ్రీ వెంకటేశ్వర, మంగన్న అనే వ్యక్తి తేలిన వాళ్ళు ఉండరు. నేను ఫస్ట్ చెప్పే వ్యక్తి ఆగా నా మంగన్న. నా టీం మీటింగ్లో ఎప్పుడు పిలిచినా వచ్చి క్లాస్ చెప్తూ వాళ్ళకి ఎక్కడున్నా కూడా. ఒకసారి ఆంజనేయుడి మా ఎండి గారు నేను ఏదో పని మీద నేను కలిసి మా గురువుగారు దొరకడం మీకు అదృష్టం అండి. ప్రపంచంలో ఎక్కడ అలాంటి వ్యక్తి దొరకరండి. ప్రపంచంలో ఎక్కడ వెతికినా అలాంటి వ్యక్తి దొరకరని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డబ్బు అడగడు, వచ్చిన డబ్బులంతా పెట్టేస్తుంటాడు. పని వర్క్ వర్క్ వర్క్, విసుగు, విరామం, టైర్డ్ అయ్యాను, అనారోగ్యం, ఆఫీస్ 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 ఆఫీస్. ఆ సక్సెస్ అయ్యే వరకు, నా ఆఫీస్ సక్సెస్ అయ్యే వరకు, నేను అడుగుపెట్టిన ఆఫీస్ సక్సెస్ అయ్యే వరకు దాన్ని దాని గుండెలో నిద్రపోతుంది. అలా చేతికి గ్రిప్ తెచ్చుకొని ఎంతోమందికి లైఫ్లో వెలుగుని ఇస్తూ, అర్థమైందా, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతూ నాలుగు మాటలు చెప్పడమే కదా. బిగినింగ్లో కొంత చేయొచ్చు, సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్గా అన్ని రకాల చేసుకుంటే డెవలప్ తీగ ఉందని అల్లుకునే వరకే. ఇంకా అల్లుకున్నాక నువ్వు అవసరం లేదు. పందిరి చెప్ప, అందమైన తీగకు పందిరి ఉంటే చాలును, పైకి పైకి పాగుతుంది. అది తీగ కాకపోతే తాకలేదు, కొద్ది రోజులకే ఎండ్. జస్ట్ మంత్స్, కపుల్ ఆఫ్ మంత్స్, 3 or 4 months జస్ట్ అంతే. కాబట్టి ఆ క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా. కాబట్టి సక్సెస్ అనేది నీ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. జర్నీ అది సక్సెస్ అని అనడానికి, సక్సెస్ ఫెయిల్ అనేది ఉండదు. జర్నీ చేసిపోతూ ఉండడం అదే సక్సెస్. ఆపేయడం కాదు, జర్నీ చేస్తున్నారంటే ఇవ్వంగా డోంట్ స్టాప్, కంటిన్యూ అవుతున్నారు. అది స్పీడ్గా వెళ్తావా, స్లోగా వెళ్తావా, మధ్యలో వెళ్తావా, అలా మొత్తానికి జర్నీ ఆపకూడదు. జరుగుతూ ఉంటే ఏదో రోజు వస్తున్నాడు. కాబట్టి క్రికెట్లో అంటారు, క్రీజ్లో స్టాండ్ అయితే చాలు, 6 4 కొడేస్తారు. స్టాండ్ అవ్వాలంటే నువ్వు ఆడుతూ ఉండాలి. అవుట్ కాకుండా ఏదో ఆడుతూ, రిస్క్ చేయకుండా ఏదో ఆడుతూ ఉంటే నీకు ఉత్సాహం వచ్చేస్తే నువ్వు అది చెప్పిన బౌలర్ బాల్ వేయలేడు. నాకు బౌలర్ బాల్ వేసి బౌండరీ ఎక్కడ స్టేడియం దాటిపోతాను, బౌండరీ లైన్ స్టేడియం. ఎక్కడ వస్తున్న ఉత్సాహం, పని చేస్తూ ఉంటే, క్రీజ్లో నిలబడుతూ ఉంటే, టైం గడుస్తూ ఉంటే వదిలిపెట్టేయకూడదు. క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్. విజయం సాధించే వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టరు. వదిలిపెట్టేస్తున్న వాళ్ళు విజయం సాధించలేరు. విజయం కట్ అయిపోతూ ఉంటుంది, ముక్కలు ముక్కలు. సినిమాని కంటిన్యూ చూడడం వేరు, ఒక రీల్ ఒకసారి ఒక రీల్ గ్యాప్ ఇచ్చి చూస్తే అది సినిమా. కంటిన్యూటీ కావాలి, స్థిరత్వం ఉండాలి. నువ్వు ఏ పని చేసినా, ఏ ప్రొఫెషన్ టేకప్ చేసినా, ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ అంటారు, ఫిజిక్స్ హెడ్ అంటారు, జాయిన్ అయినప్పుడు అంటే రిటైర్డ్ అయ్యే వరకు దాన్ని మార్చరు. అది అప్పుడు అది గ్రిప్ వచ్చేస్తున్నాను. నువ్వు ఒక నెల ఫిజిక్స్, ఒక నెల కెమిస్ట్రీ, ఒక నెల సోషల్, ఒక నెల ఇంగ్లీష్ అంటే ఏంటి చెప్పండి. ఎక్కడ చేశాను? ఎయిర్టెల్లో చేశాను. ఎయిర్టెల్ చాలా పెద్ద కంపెనీ అంటే మళ్ళీ అందుకు వచ్చేసి చిన్న కంపెనీ అంటే అర్థం కాదు. నేను చదువుకున్న చదువులేంటి, మీ నాలెడ్జ్ ఏంటి, నీ నిర్ణయాలు ఏంటి, నీ వేషాలేంటి. స్థిరత్వం. జాయిన్ అయితే ఎక్కడ రిటైర్డ్ కావాలి, ఆ టైపులో ఆలోచించుకొని రావాలి. అది సక్సెస్ అంటే ఇంకా ఫెయిల్ ఉండదు. అలా కాకుండా ఏదో చూద్దాము, టెంపరీగా మనం చదువుకున్న దగ్గరికి వెళ్దామంటే అది రాదు, ఇది ఉండదు. కాబట్టి స్థిరత్వం. ఎన్నెన్నో స్ట్రగుల్స్ ఫేస్ వచ్చిన మా మంగన్న గారు మా అసోసియేషన్తో మేము చెప్పిన మాటలతో, తన అవసరంతో 3 months 4 months 5 months శాలరీ తీసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఎంత కంటిన్యూషన్ కమిట్మెంట్ ఇంకా బాగా చేయట్లేదు. చేసి ఈ పాటికి ఇంకెన్నో వండర్స్ క్రియేట్ చేయగలవు. కానీ నీ బద్ధకము, వినకపోవడం, లేజినెస్ చెప్పండి. దానివల్ల మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోలేకపోవడం. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలక్షన్ రాంగ్ అవ్వకూడదు. టీఎస్ అని అనుకున్నాను. నువ్వు ఎలా కంపెనీ సెలెక్ట్ చేస్తావు? మామూలు కాదు, మా వల్ల కాదు. మీ కంపెనీ తప్ప ఇంకో బయట బతకలేము. నువ్వు ఏ తృణపాయంగా వదిలేసి వెళ్ళిపోతావు. ఎలా పడతావు? అంత డేర్ నీకు. చిన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఈరోజు పెద్ద కంపెనీ స్థాయికి తెచ్చుకున్నాను. అడుగు పెడితే ఆ స్థాయి పెద్ద కంపెనీలు వదిలి చిన్న కంపెనీలో జాయిన్ అయ్యి వాటిని తలదన్నే రీతిలో సక్సెస్ చేసుకోవడానికి కారణం టీం వర్క్. పేపర్ మీద ప్లానింగ్, ఎక్స్ప్లెయిన్ చేయడం,
కంపెనీ జాయిన్ అయిన ఎండీలకి ఎక్స్ప్లెయిన్ చేయడం, సార్ బిజినెస్ అంటే ఇలా చేసుకోవచ్చు, మీ డబ్బులు నాకు రూపాయి ఎక్కర్లేదు, మళ్ళీ మాట్లాడుకున్న డబ్బులు ఏంటి, మీ డబ్బు అవసరం లేదా, మీ అడ్వాన్స్ వద్దు, ఏమొద్దు, ఛాన్స్ ఇవ్వండి చెప్పింది నేను అని చెప్పి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చి ఈరోజు నేను అలాగే ఆ రోజు ఎలాగ ఈరోజు అలాగే నా మైండ్ స్టేటస్ మాల సింపుల్గా ఉన్నా. నా కంపెనీలు, నా జూనియర్స్, నా కస్టమర్స్, గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి సాధించడానికి నాకు అవకాశం ఇస్తున్న రియల్ ఎస్టేట్ ఎంతో అభివృద్ధి చెందడానికి నాకు అవకాశం ఇచ్చాను. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా అంటారు. ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా అంటారు. నువ్వేనా? నేను ఆయనకు ఫోన్ చేయక ఆయన ఉండలేడు, ఆయన నాకు ఫోన్ చేయక నేను ఉండలేను. ఆయన అంటారు, గురువుగారు మీ బంధం మామూలు కాదు, మీరు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కొట్టుకున్నా బాబోయ్ మీ రిలేషన్షిప్ అనేది మామూలు కాదు, నువ్వు నాకు ఎన్నో కోపం వదిలేస్తాను, అదే తిడతాను, మీరు వదలలేము. జగదీష్ అలాగే అంటాను, జగదీష్ అలాగే అంటాను, బాబోయ్ మీ బంధం కాదు మామూలు కాదు, వద్దన్న నేను ఫోన్లు చెప్పి ఎత్తుక్కుంటా చూస్తూ ఊరి నుంచి కూడా ఏదో ఒకటి నా కోసం తీసుకొస్తుంది, ఆఫీస్లో ఎత్తుక్కుంటా వస్తుంది. ఆ మిస్సెస్ ఆయన తింటాడు, ఇది పడతాను కానీ ఏది ఇచ్చినా తింటాడు, ఎవరు ఇచ్చినా తింటాడు, సింపుల్గా ఉంటాడు, ఆయన అన్నీ పట్టుకోడు. ఎవరు ఇచ్చినా ఏది ఇచ్చినా ఎలా ఉన్నా తింటూ ఉంటాడు. ఆ ప్రవీణ్ అంటాడు, ఆయన అన్నీ బాగానే ఉన్నాయి అంటాడు. ఎందుకు బాగాలేదన్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎందుకు బాగాలేదనాలి? కళ్ళకు అద్దుకొని భగవంతుడు ఇచ్చిన తినడమే పంచభక్ష పనాన్ని అనుకోవడమే ప్రవీణ్. బాగలేదని ఎందుకన్నారు? మరీ తినలేని విధంగా ఉంటే చెప్పలేం, కానీ అసహ్యంగా ఏదో ఆకలి కడుపు నింపుకోవడం, ఆకలికి అంటే తినడానికి పుట్టడం కాకుండా, తినేదానికే పుట్టడం కాకుండా బ్రతకడానికి తినాలి అనే గ్రూప్ ఒకడు ఉంటారు. ఒకడు ఓన్లీ తినడం కోసం పుట్టే గ్రూప్ ఉంటారు. ఏ గ్రూప్ అంటే బ్రతకడానికి తినే గ్రూప్ ఎప్పుడు గొప్ప వ్యక్తులు అవుతూ ఉంటారు, ఎంతోమందికి ఉపయోగపడతారు, సమాజానికి అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. కీలక పాత్ర వహిస్తారు, ఇన్వాల్వ్ అయిపోయింటారు, వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయింటారు. ఇది అది అలా ఏదో ఆకలికి తినాలి, బ్రహ్మాండంగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. పాజిటివ్ మైండ్. ఇంకో విషయం అంటే 4 రుచి కలిగించేది అనారోగ్యం అంటారు, అదొక ప్రాబ్లం. కాబట్టి 4 రుచి కలిగించేంత అనారోగ్యం ఉంటుంది. ఈరోజుకే ఏం కాకపోవచ్చు, ఫ్యూచర్ ఫర్దర్. కాబట్టి మంగన్ గారు మీ రియల్ ఎస్టేట్లో ఎన్నో విజయాలు, మీకు గొప్ప, నాకు గొప్ప, ఇంకా సమాజంలో ఎంతోమందికి మీరు అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఉజ్వల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, మీ ఫ్యామిలీ భవిష్యత్తు కావచ్చు. రియల్ ఎస్టేట్లో ఇంకా మంచి ఎనర్జీతో ఎన్నో వండర్స్ క్రియేట్ చేయాలి. మీరు ఇలా ఆగిపోకూడదు, మీ నాలెడ్జ్ని ఎంతోమంది పంచాలి. మీరు చెప్పే క్లాసులు కానీ ఎంతో చెప్తా, ఒక పాయింట్ చెప్తుంటాడు ఒకరోజు మీటింగ్లో. నేనే మా జూనియర్ మంగన్ గారు చెప్తాను, నేను రాసుకుంటాను. అతనికి ఎంతో నాది రాసుకుంటున్నాడు. రాజశేఖర్ గారు మా గురువు గారు ఒక మాట చెప్పాను, మంగన్న కన్న తల్లి ఆనందంగా చనిపోవాలి, నా బిడ్డ గొప్పడే అని. ఒక అసమర్థుని కన్నానని బాధపడితే చనిపోకూడదు. ఆ కొటేషన్ నా చెవుల్లో ఈరోజు కూడా మారుమోగుతూ ఉంటుంది. నాకు చాలా ఇన్స్పిరేషన్ చేసిన డైలాగ్ ఏంటంటే, మన కన్న తల్లి సంతోషంగా చనిపోవాలి, అంతేగాని ఒక అసమర్థుని కన్నాను, వీడు ఎందుకు పనిలాంటి కన్నాను, వీడి తిండి పోషించుకోలే, వీడు ఎలా బతాడని బాధపడుతూ దిగులు పడితే చనిపోకూడదు అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోండి. తల్లికి మనం ఏం చేయనక్కర్లా, ఒక మంచి బిడ్డను కన్నాను, అంటే గొప్ప వ్యక్తిని కన్నాను అనుకున్న పర్లా, అసమర్థుని కన్నాను, ఒక అసమర్థుడికి జన్మనిచ్చాను నేను అని చెప్పి తల్లి బాధపడదు. అదొక్కటి చాలు, మీ మనసులో పెట్టుకుంటే చాలు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా. కాబట్టి ఖాళీగా ఐడియల్గా ఉండకూడదు, ఏదో ఒక పని చేస్తున్నారు రూపాయలు సంపాదించుకోండి, కనీసం నీ పొట్ట నువ్వు పోషించుకోవాలి. తల్లిదండ్రులకు ఇవ్వడం వాళ్ళ తర్వాత విషయం. నువ్వే ఐడియల్గా ఉంటూ ఒక పెళ్లి చేసుకుని 4 పిల్లలకి కానీ అందరూ ఇబ్బంది పెడుతూ నువ్వు బతకలేక అలా కాకుండా అలా ఎందుకుంటామా? పని చేయాలి. ఏం యాటిట్యూడ్, చిన్న ఆలోచన, నిర్ణయం, ఒక మంచి నిర్ణయం, గొప్పగా బతకాలి. ఒక చేయి చాచకూడదు, అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి వస్తే రిచ్ అవుతారు, ఎలాంటి వ్యక్తి అయినా రిచ్ అవుతారు, రియల్ ఎస్టేట్లో రిచ్ అవుతారు. అలా చేసుకోవాలి. నేను సిమెత్రలో ఎంఓ పోస్ట్ ఇచ్చాను మంగన్ గారు. ఎంఓకి 16,000 కమిషన్, 36 months ఇన్స్టాల్మెంట్. ఆ 16,000 36 డివైడెడ్ బై 36 ఎంత వస్తుంది? ఆ చక్రం కడితే, కట్టకపోతే ఏం రాదు.
అది కూడా నాకు వద్దని మీరే తీసుకొని ఆ 5,000 నాకు కరెక్ట్గా ఇస్తే చాలా మీరు. అతని నీడ్ అలా ఉంది ఆ రోజు, అతని నీడ్ అలా ఉంది. ఇంటర్వ్యూకి రాని వ్యక్తిని రప్పించాను. మంగళవారం షేవింగ్ చేసుకోవాలి, గడ్డలు ఏం అక్కర్లా, నువ్వు ఎలా ఉన్నా రావచ్చు, నో ప్రాబ్లం. నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూలో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అవి మాదంతా కాదు, చిన్నవే. కానీ ఇక్కడ నీకు మంచి లైఫ్ ఉంటుంది, అక్కడ ఉండవు. కంపెనీలు పెద్దవి కడితే నువ్వు అక్కడ పెద్దవాడు కాదు. ఇక్కడ కంపెనీలు చిన్నవి, నువ్వు ఎంత స్థాయికి నడదు. ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ద పవర్ ఆఫ్ ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్, పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్. రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధించాలంటే మేము చెప్పే మాట ఓన్లీ విజయం సాధించాలి. మన పరిచయం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఇలా ఇంకెంతో కంటిన్యూ చేయాలి. చెప్పింది వింటే చాలు. ఇక మీదటన్నా ఇక్కడి నుంచి అన్నా దీన్ని తెలియజెప్పటి నుంచి ఇంకొక ఉత్సవం, మళ్ళీ కొత్త ఇంకొక ఇన్నింగ్స్. నీ క్రికెట్ భాషలో చెప్పాలంటే మంగన్న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయి. అద్భుతమైన విజయాలు. అదే కాదు, ఒక ఇండిపెండెంట్ హౌస్ మీరు ప్రశాంతంగా కట్టుకొని, ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ప్రశాంతంగా కట్టుకొని అలా చేసుకోవచ్చు. నువ్వు ఇంకా ఎంతోమందికి నీ అనుభవాన్ని, నువ్వు చేసిన ఎక్స్పీరియన్స్ని పంచి, ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి జీవితాలను ఇచ్చిన వాళ్ళు అవుతారు. టు షో ద వే టు అదర్స్ ఆల్సో. నీతో ఆగిపోకూడదు. స్టాలిన్ కాన్సెప్ట్ మన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ముగ్గురికి ఆలోక ముగ్గురికి విస్తరించాలి. ఒక వ్యక్తిగా నేను వచ్చాను వైజాగ్. ఈరోజు ఎంతోమంది ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాను. వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళారు. దాంట్లో నా పాత్ర ఎంతో, ఉడతా భక్తి అంటారు, లేదంటే ఎంతో నా పాత్ర ఉంది. గొప్ప వ్యక్తులు అయ్యారు. దాంట్లో శ్రీ వెంకటేశ్వర కేకే రాజు గారు. కాబట్టి నా పాత్ర ఎంతో కొంత ఉంది. నేను అడుగుపెట్టిన ఆయన సెంటిమెంట్ నేను ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే రెస్పాన్స్గా పనిచేస్తాడు, ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, ఆఫీస్లోనే పడుకుంటాడు. అలా చేసేది ఎంతో కొంత కృష్ణకాంత్ గారు, హరికుమార్ గారు, ఎంతో నా రోల్ ఎంతో కొంత వాళ్ళకి మైండ్ స్టేటస్ ఇచ్చి, వాళ్ళ బిలీఫ్ ఈ రోజుకి కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే, ఈ రోజుకి కూడా ఎప్పటికి కూడా అదే నా ప్రాపర్టీ అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎంత బంగారు ఉంది, ఎన్ని ఉన్నాయి కాదు, ఎంతమంది కళ్ళలో కూడా సరే అపనమ్మకం లేకుండా సాధించుకున్నాను. ఆ టాపిక్లో కృష్ణకాంత్ గారు, బిల్డింగ్లో హరికుమార్ గారు, శ్రీ వెంకటేశ్వర కేకరాజు గారు, వాసు గారు, ఎంతో నమ్మకం. అది టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ. అదే నా ప్రాపర్టీ అంటే సక్సెస్ అంటూ ఉంటారు మా ఎండి గారు. నాకు ఇదే సక్సెస్. ఎంతోమంది ప్రపంచంలో ఎవరికి రాని సక్సెస్ నాకు. నేను డబ్బులు ఉన్నాను, ఆఫీస్కి వచ్చి పని చేసుకుని ఆనందాన్ని ఇస్తాను, అందరికి అందుబాటులో ఉండి ఆనందిస్తాను, అందరికి ఎప్పుడు ఫోన్ చేసిన ఉత్సాహాన్ని ఇస్తాను. అది ఎప్పుడు చేసిన తిడతాను. నేను పని చేయకపోయినా, డబ్బులు లేకపోయినా, డిఫికల్టీ చెప్పినా భయంకరంగా తిడతాను. పని చేయాలంటే పని అంతే. మరీ నాకు ఫోన్ చేస్తుంటారు. కారణం ఉత్సాహం, ఎనర్జీ. సక్సెస్ అనేది ఒక ఫార్ములా కంటిన్యూటీ లేదు. ఒకరికి ₹1 ఇస్తే తృప్తిపడి సక్సెస్. ఒకటికి 100 కోట్లు ఇచ్చినా అది కాదు సక్సెస్ అంటే. అది కాదు. ఎక్కువ మంది అభిమానం పొందడం, ఎక్కువ మంది నమ్మకాన్ని పొందడం, చేయి చాచకుండా నీ జీవితాన్ని గడపడం, జీవితాన్ని సంతోషంగా గడపడం. నీ పైన బాస్ ఉండకూడదు, నేను డిక్టేట్ చేయకూడదు, నేను కంట్రోల్ చేయకూడదు, నేను నచ్చకపోయినా ఎవడో చెప్పాను ఎస్ అనకూడదు. అది సక్సెస్, పర్మనెంట్ సక్సెస్. అది అర్థమైందా? కాబట్టి నేను ఎవరు కంట్రోల్ చేయకూడదు, నేను ఎవరు కమాండ్ చేయకూడదు. అది సక్సెస్. ఎంతోమంది జీవితాన్ని ఇవ్వాలి, వెలుగును పంచాలి. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎంతోమంది కంపెనీలు కావచ్చు, జూనియర్లు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, వాళ్ళ అభివృద్ధిలో కీ రోల్ నాది. నా అభివృద్ధి ఏంటంటే వాళ్ళందరూ సక్సెస్ కూడా నా అభివృద్ధి. వాళ్ళందరూ ఎక్కడున్నా తలుచుకోవడం నా అభివృద్ధి. ఎక్కడున్నా తింటున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు. చిరంజీవి సినిమా వస్తే ఎంతమంది తీసుకెళ్తున్నాడు, మెగా ఫ్యామిలీ సినిమా వస్తే ఎంతమంది తీసుకెళ్తున్నాడు, ఎంతమంది ఆనందాన్ని ఇస్తున్నాడు, ఎంతమంది గోల్డ్ క్యాన్ పంచుతున్నాడు, ఎంతమంది కూడా డాక్యుమెంట్లు ఇస్తున్నాడు, ఎంతమంది ఫోటోలు డాక్యుమెంట్ స్టేటస్లో పెడతా ఉంటారు. ఫోకస్ అలా ఉన్నది, విపరీతంగా ఫోకస్. అందరూ తొక్కేసి అలా ఎదుగుతారు. నేను ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసి ఫోకస్ చేయడం నా పని.
వాడు ఉంటాడా నా దగ్గర ఉండడా, వాడిదా నాకు వస్తుందా రాదా నాకు అనవసరం, లాభమా నష్టం సమస్య లేదు. రియల్ ఎస్టేట్ నువ్వు ఎలా ఏం చేసుకున్నా నాకు రియల్ ఎస్టేట్ లాభాలను ఇస్తూనే ఉంటుంది. నన్ను నష్టపోనివ్వట్లేదు, నా ప్రయోగాలు చేయకుండా ఆపట్లేదు రియల్ ఎస్టేట్. ఎందుకంటే నిజాయితీగా చేస్తాను. ఇంకేం దానికి ఎన్నో అవసరం లేదు. హాజరామాజంగా మనల్ని ఆదుకొని అప్పుని తెచ్చుకొని ముందు తీసుకెళ్తూ ఉంటుంది ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. కాబట్టి మంగన్న మన పరిచయం 12వ సంవత్సరంలో అడుగుపెట్టి జరుగుతుంది. పుష్కరకాలంగా రన్ అవుతూ ఉంది. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, ఎంతోమందితో అనుబంధం, ఎన్నో విషయాలు ఎన్నో ఎన్నో వస్తూ ఉంటాయి. మనం గడిపిన క్షణాలు గుర్తు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మా మంగన్న గారిది నాది భూలోకరం ఒకే రోజు బర్త్డే. హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అని చెప్పుకుంటాం. మేము హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అని చెప్పుకుంటాం. ఒక బర్త్డేకి సేమ్ ఇద్దరం ఒకే డ్రెస్ ఒకే షర్ట్ తీసాం, ఒకే అలా చూసాం. అలా ఇంకా మనం ఎన్నో జరుపుకోవాలి. ఎన్నో పుట్టినరోజు మనం అలాగే జరుపుకుంటూ ఎంతో కాలం మన స్నేహాన్ని, మన పరిచయాన్ని, రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే అలా శిష్యులు దొరకడం నా అదృష్టం. నాకు గుర్తు నీ అదృష్టం లేదు నాకు తెలియదు, కానీ నీలాంటి శిష్యుడు దొరకడం, నీలాంటి బంధువు కన్నా గొప్ప నాకు స్నేహం, స్నేహితుడు, గొప్ప బాంధవ్యం, జూనియర్, ఎన్ని పేర్లు ఉంటాయో. నా వెల్ విషర్ కళ్ళలో కూడా నాకు అతనికి గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకంటే అంత అటాచ్మెంట్ నాకు, అంత రిలేషన్షిప్ అనమాట. ఎన్ని చేసుకున్నా, అన్ని తిట్టినా, చిన్న ఉన్నా సరే ఓవరాల్గా ఎప్పుడు నా వెల్ విషర్ నా గురించి ఇప్పుడు కూడా ఎప్పుడు ఎత్తుకున్నా గురుగారు ఏం చేస్తున్నారు వచ్చి కలిసన్నా వెళ్తే ఒక ఎనర్జీ అనుకుంటూ అలాంటిగా నేను నీకు ఇచ్చినందుకు, నీకు తోడ్పాటు నువ్వు నాకు అందించినందుకు, రిలేషన్షిప్ ఇది ఎట్లు కలగాలని నా జగదీష్ కావచ్చు, గంగాధర కావచ్చు, అది కావచ్చు. నేను ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా కేకర దగ్గర తీసుకుని నీతో మాట్లాడు ముందు నెగిటివ్ ఫోన్ అని నవీన్ కానీ ఎంతమంది గురించి అడుగుతూ ఉంటారు. నిన్న కూడా ప్రవీణ్ కూడా మంగన్న గారు అబ్బాయిని తీసుకుని వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. అంతమందికి శిష్యుడు సరి సమానంగా ఉంటాడు, నా హైటే ఉంటాడు. ఎన్ని అనుకున్నా సరే ఆ వాల్యూ, నా మాటలు నీకు అంతగా నచ్చడం, నా మీటింగ్స్ నీకు అంతగా నచ్చడం, నా రిలేషన్షిప్ నీకు అంతగా నచ్చడం. కాబట్టి అది నాకు గొప్ప గర్వకారణంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా వైజాగ్ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ఎత్తుకోవడం నాకు నువ్వే గుర్తు వస్తూ ఉంటాను ఎప్పటికి కూడా. ఎందుకంటే ఆ మాట తీరు అంత అద్భుతంగా ఉంటుంది, అంత చక్కగా మాట్లాడుతుంది, అంత అఫెక్షనేట్గా ఎక్కడో చెవులు మనసును తాకుతుంది అట్లా, అంత బాగా చక్కగా మాట్లాడతాడు. అది నాకు నీట్గా అట్లా అలాగా కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఆ రోజు పరిచయం, జీతం కోసం పరిగెత్తుకు ఇంటర్వ్యూకి రావడం, రాలేని ఇంటర్వ్యూ వద్దంటున్నా సరే ఎందుకంటే అన్నీ అనుకుంటే ఆ రోజు రాకపోతే ఈరోజు నీకు పరిచయం ఉండేదే కాదు. మంగళవారం మంచిది కాదంటారు, మంగళవారం చాలా మంచిది, ఆంజనేయ స్వామి భక్తులు అంటారు. ఆ సెంటిమెంట్లు ఫాలో కానీ ఆ రోజు నువ్వు రాకపోతే ఈరోజు మనకు పరిచయం ఉండేది కాదు. నువ్వు నాకు పరిచయం, నేను నీకు పరిచయం అయినా ఉంటాను. కాబట్టి జపాన్ తీసుకోదు, ఎవ్రీ సెకండ్ వాల్యుబుల్, ప్రతి సెకండ్ మంచిదే. మన నిర్ణయం మంచిది కాదు, మన మనసు మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మనం చెప్పేవాళ్ళ ఆలోచన మంచిది కాదు. ఆ రోజు ఎవరో మాట నువ్వు రాకపోతే ఈరోజు నాకు పరిచయం అయ్యేవాడు కాదు, నేను నీకు పరిచయం అయినా మన రిలేషన్షిప్ కలిసేది కాదు. నేను ఒక గొప్ప విషయం, నువ్వు ఒక గొప్ప విషయం కోల్పోయి ఉంటాను. కాబట్టి ఆ రోజు నేను నా మాట విని, నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సెంటిమెంట్ని పక్కన పెట్టి, నీకు సలహా చెప్పిన వాళ్ళ మాట కూడా పక్కన పెట్టి, నువ్వు ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చి నన్ను గౌరవించి నా ఆశయానికి ప్రాణం పోసి, నా ఆశయానికి, అందుకే నాకు ప్రతి నిమిషం కూడా నాకు నువ్వు ఎన్ని చేసుకున్నా, నేనేం చేసుకున్నా నాకు ఇష్టం ఏంటంటే నా ఆశయానికి ప్రాణం పోస్తూ ఉంటాడు. ఎక్కడ ఎన్ని చెప్పినా చిన్న వస్తూ ఉంటాయి, బాధ అవుతుంది, తిట్టాను అవుతుంది అనుకోవచ్చు, కానీ లాస్ట్ వచ్చేకాడికి లేదని అతను అటు చేసే వ్యక్తి కాదు. అతను ఎంతోమందికి జీవితాలు ప్రసాదించాడు. నేను చెప్పమని డబ్బులు ఇచ్చినా కూడా చెప్పదు, అది మనసులో పడాలి, మైండ్లో ఇక్కడ పడాలి, హృదయాన్ని తాకాలి. మన మాట హృదయాన్ని తాకాలి. అది స్మూత్గా మాడతావు, హార్ష్గా మాడతావు, నిజాయితీ ఉండాలి, హృదయాన్ని తాకాలని. ఆ తాకింది ఎప్పటికీ పోదు.
అలాగా నాకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేసి, ఒక పాణి అని ఒక ఆంజనేయుడు అని గొప్ప వ్యక్తి ఎప్పుడు మా అభివృద్ధిని కాంక్షిస్తూ మా నుంచి ఏం ఆశించకుండా ఆంజనేయుడు లాంటి వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు పాణి ఉదయం లేస్తే అతని మెసేజ్ ఉంటుంది. పాణి నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను అది పక్కన పెట్టి నేను అతని రిలేషన్షిప్ నాతో బిల్డింగ్ బ్లాక్లో కంటిన్యూ చేసి ఈ రోజుకి కూడా అతను నాతో ఉదయాన్నే మెసేజ్ ఒక్కరోజు కూడా మిస్ కాదు పాణి మెసేజ్. ఆంజనేయుడు గారు అయితే అసలు ఎప్పుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కలుసుకుంటూ ఆఫీస్లోకి వచ్చి కూడా మా వాల్యూ పెంచుతుంది. నేను డాక్యుమెంట్స్ ఎండీ గారికి వద్దండి మీ చేతులుగా తీసుకోవాలని చెప్పి నా దగ్గర చేసిన అంత వాల్యూ నాకు ఇచ్చి ఇంత తగ్గించేసారని చెప్పి వద్దని కూడా వినకుండా మొబైల్ నాకు వివో మొబైల్లో కొని పెట్టి వద్దంటే కూడా నేను నాకు ఇష్టం లేదు, మన బాధపడతారని నేను తీస్తాను. చాలా తగ్గించి ఇచ్చేసారండి మాకు. ఇంకా తగ్గించా ఈ కస్టమర్లు ఇంకా తినేసేవాని ఈ రోజుల్లో ఇంకా తగ్గించి డబ్బు కోసం అట్లా ఈ రోజుల్లో అంత వాల్యూ ఇచ్చి అలాంటి వ్యక్తులను పరిచయం చేసి నీ ద్వారా పరిచయం. ఈ పరిచయాలు ఎంతో లైఫ్ కొనసాగాలి. మనిషి చాలా వాల్యుబుల్. వాళ్ళ డబ్బున్న రేపు వెళ్ళిపోవచ్చు. మనిషి చాలా వాల్యుబుల్. మనిషి మాటలు ఇంకా వాల్యుబుల్, చాలా వాల్యుబుల్. మనిషి గొప్పతనాన్ని ఎప్పుడు గుర్తు చేస్తూ చాలా విధంగా ఎంతో నాకు అతను మా జీవనం ఎంతో ఇన్స్పైరింగ్ ఉంటుంది. నాకు అన్నమాట ఎంతో ఈజీగా ఉంటాయి. చాలా ఒక రోజు చేసేది కూడా మీరు అనుకుంటే ఎంతసేపు నా గొప్పతనాన్ని, నా శక్తిని, నా ఎనర్జీని నాకు గుర్తు చేస్తూ ఎంతోమందికి మీరు లైఫ్ ఇవ్వాలండి. మీరు ప్రొఫెషన్ అసలు నాకు ఈరోజు ఈ ప్రొఫెషన్ ఇంకా కంటిన్యూగా ఫుల్ టైం కొనసాగిస్తున్నాను కారణం మా మంగన్ గారు. ఇలాంటి స్టాక్ మార్కెట్ సాటర్డే సండే వద్దామని అనుకున్నా కానీ మళ్ళీ అట్లా లేదండి, మీకు దొరకరు, మీరు కంటిన్యూ చేయాల్సింది వదిలిపెట్టి దయచేసి వదిలిపెట్టండి అని చెప్పి ఎంతోమందికి మీకు అదే ఇష్టం కదా, మీకు అది కూడా మీకు బాగుంటుంది కానీ సరే అలాగే నేను కంటిన్యూ చేస్తూ ఎంతోమంది మాకు మంచి అలా మాటలు చెప్తే చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మ అంటారు. మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోనే చేరితే గమ్మత్తుగా చిత్తవుదురా. జీవితంలో సగభాగం ఇద్దరికే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. చిత్తశుద్ధి ఉండాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధితో ఉండాలి. నిజాయితీగా, కరెక్ట్గా, సరదాగా, కస్టమర్కి సరదాగా తెలియజెప్తూ మాకు ఎప్పుడు నవ్విస్తూ అలాంటి సిచ్యువేషన్లో కానీ నవ్వుతాను. ఎన్ని బాధలున్నా ఎన్ని చేసుకున్నా నవ్వి తీరాలి. తిడుతున్నా నవ్వడమే. అంత గొప్ప హ్యూమన్ బీయింగ్గా భగవంతునికి ఇచ్చి నీ ఆయుర్వేదాలు కలకాలం ఎంతోమందికి చేతనిస్తూ రియల్ ఎస్టేట్ చరిత్రను సృష్టించాలని కోరుకుంటున్నాను. మీ పరిచయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఎప్పటికి కూడా నీ ఫ్రెండ్స్ నువ్వు పరిచయం చేసిన వ్యక్తులు ఆంజనేయుడి, పాణి, భూలోకరావు అసలు ఒకే రోజు బర్త్డే రావడం అది కాకతీయంగా హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు అనడం, అది హ్యాపీ న్యూ ఇయర్ కాదు కదా, సేమ్ టు అనడం. అలాగా ఇద్దరం ఆగస్ట్ 5th బర్త్డే, ఇద్దరికి ఆగస్ట్ 5th బర్త్డే. నేను ఫస్ట్ విషయం చెప్పని అతని కోసం వెయిట్ చేస్తుంటా, చెప్పగానే సేమ్ టు అనాలని. అతను సేమ్ టు అనలేడు కాబట్టి నేను అందామని. కాబట్టి ఎంతో ఎన్ని తిట్టినా ఎంత కోపపడినా మళ్ళీ వెతుక్కుంటూ వాళ్ళు మర్చిపోయి సెకండ్లో మర్చిపోయి మళ్ళీ వచ్చి కలిసి వెళ్దాం. ఎంతో ఆనందాన్ని నేను కలవడం ద్వారా నీకు కలగడం నా అదృష్టంగా భావిస్తూ. కాబట్టి రియల్ ఎస్టేట్ని చక్కగా ఉపయోగించుకోండి దయచేసి. మీ లైఫ్, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎంతోమంది ఆదర్శంగా నిలవాలంటే ఇంకా ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు. ఇంకా ఇవాళ నేను వేరే జగదీష్తో మాట్లాడిన మంగన్ గారు 1 సంవత్సరం పనిచేయండి చాలు. ఒక మంచి ఆర్గనైజేషన్ మేము పెట్టాను. మీరంటే కేకరాజు, వాసు గారు అందరికీ ఇష్టం. మీరు బాగా చిన్న కుర్రాడు. మా ఎండి గారు వీరారెడ్డి జగదీష్ పైన బుధం మీద చేసి కేకరాజు చాలా హ్యాపీగా ఉన్న రిసార్ట్లో ఎంజాయ్ చేస్తూ మీ గురుగారు మీరు ఇంత లైఫ్ ఇచ్చారు మా అందరికీ. ఇంత మంచిగా అందరినీ కలిపారు, మా ఫ్యామిలీ మొత్తం కలిపారని ఆయన ఎంతో ఆనందంతో షేర్ చేసుకుంటూ వాళ్ళు వచ్చి మాకు చెప్తారు. అదే చెప్పాను, 1 year ఇంకెక్కడ కదలకండి, ఈ కంపెనీ చాలు. మంచి వ్యక్తులను ఇచ్చాను, మంచి ఆర్గనైజేషన్ ఇచ్చాను. జీవితంలో అప్పు చేయకండి, అప్పు ఇవ్వకండి, ఇస్తే దానంగా ఇచ్చేయండి. ఈ 1 సంవత్సరం కష్టపడండి, ఏ పనులు చేయకండి. రియల్ ఎస్టేట్లో హ్యాపీగా లైఫ్ గడిపోయింది అని చెప్పి ఈరోజు చెప్పాను.
నీకు అదే చెప్తున్నా మంగన్ గారు, రియల్ ఎస్టేట్ అనేది గొప్ప ప్రొఫెషన్. ఏ రోజు దాన్ని విసుక్కోవడం కానీ, దాన్ని చేయలేమని కానీ, కష్టం అని కానీ ఎప్పుడు అనుకోండి. మనం పుట్టిన బిడ్డలో కష్టం అనుకుంటాం, అలా తిండి పెట్టడం కష్టం అనుకుంటాము. చెప్పండి, మనం జన్మనిచ్చిన తల్లి కంటే పవర్ఫుల్ రియల్ ఎస్టేట్. భూదేవి లక్ష్మీదేవి ఇది మీద తల్లి నవమాసాలు మోస్తే ఇది కట్టే కాలే వరకు మోస్తుంది రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్. రియల్ ఎస్టేట్ అనే తల్లి అది మీద అంతా. కాబట్టి ఇప్పుడు కూడా ఎంతోమందికి మనం ఏం చేస్తాం, ఆస్తులు ఇస్తున్నాం, వాళ్ళ ఆస్తులు కొట్టేయట్లేదు, వాళ్ళ ఆస్తులు పెరగడానికి కారకులు మనం అవుతున్నాం. చాలా గొప్ప పని ఇది. మీ లైఫ్ని ఎంత విధంగా రియల్ ఎస్టేట్లో కొనసాగించాలి, ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలి. నీ చేతిలో డబ్బులు ఉంటే ఎంతోమంది నువ్వు సహాయం చేయగలవు, చేస్తావు. నీ మెంటాలిటీ అది. అదే ఎవరు మర్చిపోయినా కూడా తిరిగి కవర్లో పెట్టి డబ్బు ఎత్తిపిస్తుంటాడు. అలాంటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి జూనియర్గా, శిష్యుడిగా, ఫ్రెండ్గా, వెల్లవిషరుగా నా దొరకడం నా అదృష్టంగా భావిస్తుంటాను. మన అసోసియేషన్ ఎంతో ఆనందాన్ని, వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా అది నేను ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడ కూర్చున్నా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. నాకు 2 గంటలు కూర్చొని ఆప్యాయంగా ఒక బంధుత్వం కంటే వెలకట్టలేని విధంగా మా రిలేషన్షిప్. ఆంజనేయుడి నేను ముగ్గురం కలిసామంటే మంగన్ గారు ఎంత గొప్ప సరదాగా ఉంటుందో అలా అది వెలకట్టలేము. మంగన్ గారు, ఆంజనేయుడి గారు ఇవంతా. మేము ఎక్కడ వేస్తే బయట ఎక్కడ దగ్గర మాకు వాసు చెప్తాను, చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేస్తాం మీరు ఉంటే అండి అంటారు. అంటే ఒక రెస్పాన్సిబుల్గా ఉంటాడు, నాకు అంత చూసుకుంటాడు. నేను అంత ఎంజాయ్ చేయను బయట, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ బాగోగులు వాళ్ళని క్షేమంగా చేర్చడం. అలా సింగపూర్, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నన్ను లీడర్గా పెట్టారు అంజబాబు, కృష్ణకాంత్ గారు. వాళ్ళందరినీ నాకు అదే ఆ రోల్ నాకు ఇస్తూ ఉంటారు. అంటే ఇతని నమ్మకం ఆ నమ్మకాన్ని కృష్ణకాంత్ గారు, పరశురామ్ గారు ఎంతో నాకు, హరికుమార్ గారు, కేకరాజు గారు అదే నెల బాధ్యతగా చూసుకోవడం. తిట్టడం, అరవడం, కేకలేయడం, అదే మిస్టేక్ చేసిన ఒప్పుకోవడం కంపెనీ అభివృద్ధి కోసం. పర్సనల్గా కాదు, వ్యక్తిగతంగా కాదు, ప్రొఫెషనలిజం ఎంతమందికి ఉంటాయి గట్స్ చెప్పండి. సంస్థ పనిచేసి ఎండీని తిట్టడం అంటే మనకి చెప్పండి, అది బాధ్యతగా కోర్టు తెచ్చి కట్టిస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్. ముందుగానే ఎన్నో అపోహలు, అజ్ఞానం ఎన్నో దీని గురించి సెట్ అయ్యారు. అపనమ్మకాలు డాక్యుమెంట్ డెలివరీ అయినాక వాళ్ళు తిట్టుకుంటారు. పాపం ఇతను మనం అనుమానించి ఇతను చేసామని అవన్నీ ఎగిరిపోతాయి. కొంతకాలం భరించడం, కస్టమర్ కళల్లో ఆనందం చూడడం, జూనియర్ కళల్లో ఆనందం చూడడం. ఎంతోమంది జూనియర్స్కి డాక్యుమెంట్లు ఇవ్వాలి నీ చేతుల ద్వారా. ఎంతోమంది నువ్వు తయారు చేయాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ని ఆశామాషిగా అంటే ఇప్పుడు ఉన్నావు కాకుండా మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి రియల్ ఎస్టేట్లో. సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చిన అనుభవాలు, మిస్టేక్స్ కావచ్చు, డిఫికల్టీస్ కావచ్చు, మన అపోహలు ఏమైనా కావచ్చు, వాటిని క్లారిటీ చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో చక్కగా ప్రయాణం సాగించాలి. అన్నీ తెలిసే కాబట్టి, తెలియకున్నప్పుడు ఏం చేసినప్పుడు అన్నీ తెలిసి ఇప్పుడు ఎంతో అనుభవం ఉంది, పబ్లిక్ కస్టమర్స్ బేస్ ఉంది, ఎంతోమంది మీరు చెప్తే కొనేస్తుంటారు. కాబట్టి అవన్నీ చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకొని అది కాబట్టి అసలు రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ, మన రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ. మన కేకరాజు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ కులం, రియల్ ఎస్టేట్ ఎంతోమంది ఎక్కడ అమ్మినా ఏం చేసినా ఎన్ని అపోలా ఇక్కడేముంటున్నాయి ఈరోజు కొనలేరు. ఆ రోజు ఎవరైతే మిస్ చేసుకున్నారో ఈరోజు కొనలేరు. ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోలేరు. అంత స్థాయికి వెళ్ళిపోతాం రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు చూడు 5 years 10 years అవతలకి వెళ్ళి చూసి మనం మాట్లాడాలి. ఇవాళ మాట్లాడామంటే ఇంకా జీవితాంతం ఆ బాధ ఎందుకు కొనలేదని బాధపడుతూ ఉంటాం. కాబట్టి రియల్ ఎస్టేట్ని ఆషామాషిగా తీసుకోకండి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి వీడియో చేసే స్థాయికి వచ్చిన మంగన్న గారు రియల్ ఎస్టేట్లో ఎంతోమందికి తెలిసిన వ్యక్తి. రియల్ ఎస్టేట్లో వైజాగ్లో ఒక మాన్యుమెంట్ లాగా ఎంతోమందికి మంగన్న గారు అంటే ఎంతోమందికి తెలుసు. అంత విధంగా అహర్నిశలు రియల్ ఎస్టేట్లో పడుతుంది. కాబట్టి ఇంకా అతను వేరే ప్రొఫెషనల్ ఎక్కడ చేయలేడు. రియల్ ఎస్టేటే సెట్ అయింది, సూటబుల్ కూడా. ఇంట్లో కూర్చొని ఇంకా ఆన్లైన్లో యాడ్స్ పెట్టుకోవడం,
సక్సెస్ అంటే. అంత విధంగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్కి వన్నె తెచ్చి, రియల్ ఎస్టేట్లో ఆషామాషి కాదు, చాలా సరదాగా, చాలా మరి కాకపోతే సూటబుల్గా నువ్వు థింక్ చేయాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి, మనం మాట్లాడే వ్యక్తి మెంటాలిటీ మనం గ్రహించాలి, అనాలసిస్ చేయాలి. ఎస్కేప్ కస్ మిగిలి కస్, మనం కొనేవాడు కొన్నవాడే. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కరెక్ట్గా చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి, చెప్పాలి. ఆ డిస్టెన్స్ కానీ, ఆ ప్రైస్ కానీ, ఆ వెంచర్ గొప్పతనం కానీ, చుట్టుపక్కల ఏమున్నాయని కానీ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కస్టమర్ పల్స్ని బాగా చక్కగా పడుతూ, నిజాయితీగా సర్వీస్ చేస్తూ, ఇంతకాలం రియల్ ఎస్టేట్లో దాదాపు 12వ సంవత్సరంగా కొనసాగిస్తూ, దీని మీదనే మొత్తం జీవితాన్ని సాగిస్తూ, నీ యాక్టివిటీస్ ఏమైంది అవి ఎప్పుడు ఇంట్లో ఉంటూ, పిల్లలను స్కూల్ దింపడం అయిపోయినట్లు అది ఎప్పుడు గడుపుతూ, వేరే ప్రొఫెషన్లు ఇవన్నీ గడపం కదా, ఇవన్నీ జరగవు కదా, వదులుకునేవి కదా, వదులుకోకుండా ఇంట్లోనే ఉంటుంది. లక్షలు సంపాదించిన ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ గొప్పతనం తెలుసుకోండి. రియల్ ఎస్టేట్ అనేది ఆషామాషి కాదు. కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ కానివ్వదు. కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎవరికి? దీన్ని డెప్త్గా చూడాలి, ఇష్టపడి చూడాలి, డిఫికల్టీస్ చూడకూడదు. ఎక్కడ డిఫికల్టీస్ చూడకూడదు, పాసిబిలిటీస్ చూడాలి. డిఫికల్టీస్ చూస్తే అసమర్థులు డిఫికల్టీస్ చూస్తారు, సమర్థులు పాసిబిలిటీస్ చూస్తారు. ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా ఫెయిల్ అవ్వాలని కూడా ఆలోచించరు, ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలని ఆలోచిస్తారు. మరి అంతే, పాస్ అవ్వాలని ఆలోచించి ఎప్పటికైనా పాస్ అవుతాను. నా వల్ల కాదే మొదలుపెట్టద్దు అనుకున్నాను, చదువు వదిలే. అలా కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ. ఇన్వెస్ట్మెంట్ లేదు, పెట్టుబడి పెట్టాల్సిన లేదు. ఎప్పుడు చండీగఢ్ లోకల్లాగా ఎప్పుడు లోకల్, ఎక్కడికి పోనవసరం. పబ్లిక్ రిలేషన్స్, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్క్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రోడ్డు మీదకి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా మనుషులు పరిచయం అవుతారు. అదే పనిగా వెళ్ళనక్కర్లేదు, ఈ పనిలోనే ఇన్వాల్వ్ అయ్యేది. ఇంత అదృష్టమైన ప్రశ్న ఎక్కడ ఉంది? అన్నీ వదిలి ఎక్కడికి వెళ్ళి పని చేయాలి. లీవ్ లేదు, పర్మిషన్ లేదు, ఫంక్షన్ లేదు, ప్రాజెక్ట్ ఎవరు పంపరు, బాసిజం, డిక్టేటర్షిప్, డ్రెస్ కోడ్లు, నీకు నచ్చకుండా వాళ్ళు చెప్పినంత భరించాలి. అది జీవితం అయితే కాదు. నీకు నచ్చినట్టు, నీ ఇష్ట ప్రకారం చేసుకునే ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. సంవత్సరం ఒక్కల్లా నెల రోజుల్లో సంవత్సరం ఇన్కమ్ సంపాదించు, మిగిలిన 11 months హ్యాపీగా అలా జస్ట్ అలాంటి ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఆ పేరే రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్ ద్వారా నువ్వు నాకు పరిచయం, నువ్వు ఈ స్థాయికి వచ్చి ఇంత సంతోషంగా నువ్వు ఎలా కూర్చున్నా డబ్బు సంపాదించు, ఈ అనే స్థాయికి వచ్చి, అది అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ జాబ్లో అది అలా కాదు కదా, అలా కాదు. కాబట్టి అంత రియల్ ఎస్టేట్ పరిచయం ఎన్నో సంవత్సరాలు కూడా సెకండ్లా గడిపేటట్టు చేసి, అప్పుడే 12 సంవత్సరాలు అయిపోతూ ఉంటారు పరిచయమై. ఏదో నిన్న మొన్న ఆయన పరిచయమైనట్టు కనిపిస్తుంది. అంత సరదాగా రియల్ ఎస్టేట్లో అంత సరదాగా గడిచిపోతుంది కాలం. దానికి కారణం ఏంటంటే ఆ ప్రొఫెషన్ గొప్పతనం. ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రొఫెషన్. ప్రతి ఒక్కరికి కంపల్సరీ ప్లాట్ అనేది ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలి, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. అపార్ట్మెంట్ కింద మనగాలి, పైన మనగాలి. కాబట్టి సిటీ అవుట్కట్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఒక 5 to 10 years దీన్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు నిలబడినందుకు ఎంతోమంది వెళ్ళిపోయారు, మీరు వెళ్ళలేదు అన్నగారు. దానికి కారణం ఆ సబ్జెక్ట్ కావచ్చు, మీ అవసరం కావచ్చు, రెండు మ్యాచ్ చేయాలి. కాబట్టి ఆ పరిచయాన్ని ఇంకా ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలం ఇలాగే కొనసాగాలని, మీరు ఇలాగే అభివృద్ధి చెందాలని, ఎంతోమంది అభివృద్ధి చెందేటట్టు కారకులు మీరు అవ్వాలని, నువ్వు వెళుతున్న వ్యక్తితో ఎంతోమందికి వెలుగునివ్వచ్చు. ఎంతోమంది జీవితాల్లో నీ పేరు చెప్పినట్టు వెలుగునివ్వాలంటే మనం వెలుగుతూనే ఉండాలి. మనం ఆరిపోకూడదంటే మనం పని చేస్తూ ఉండాలి. ఇష్టపడి కాన్సన్ట్రేషన్గా, కమిట్మెంట్, అచీవ్మెంట్.
వితౌట్ కమిట్మెంట్ దెర్ ఇస్ నో అచీవ్మెంట్. కమిట్మెంట్ పెట్టుకున్నప్పుడు మీకు సరదాలు గిరదాలు కొన్ని రోజులు పక్కన పెట్టాలి, కమిట్మెంట్ పూర్తి చేసుకోవాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి దీంట్లో. ఒక 6 మంత్స్ దీంట్లో ఇవన్నీ వస్తువులు ఉండాలి. 6 మంత్స్ సరిపడదు. ధాన్య రాశి ధమరాశి. ఇంకొక 6 మంత్స్ అవసరపడేది కన్నా లిక్విడ్ క్యాష్ ఉండాలి. 6 మంత్స్ వరకు నువ్వు బయట పోయి ఏమి కొనాల్సిన అవసరం లేని సరుకులు ఇంట్లో ఉండాలి. ఇలా ఇవి మెయింటైన్ చేస్తే ఆ సంతోషం ఆ ఇంట సిరుల పంట పండుతుంది ఎప్పటికప్పుడు వెతుక్కోకుండా. అందులో రియల్ ఎస్టేట్ పర్సన్ పర్టికులర్లీ కమిషన్ రాగానే మొత్తం ఇంటికి 6 మంత్స్ కావాల్సిన సరుకులన్నీ కిరాణా పడేస్తారు. హ్యాపీగా జీవితాన్ని గడపాలి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పై పాకెట్లో 25,000 ఉండాలి. పై పాకెట్లో 25,000 పెట్టుకోవాలి. కాబట్టి క్యాష్ ఆన్ హ్యాండ్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని మెయింటైన్ చేయాలి. దీన్ని మెయింటైన్ చేసి తీరాల మంగన గారు. పై పాకెట్లో 25,000 సీమెత్రలు చూపించడం నువ్వు చూపించాలి. నువ్వు మీటింగ్ చెప్పాలి. నా ఎమోషన్స్తో నాది ఎఫెక్టివ్గా ఉంటుంది. నీకు సరదాగా ఉల్లాసంగా అలా అలా ఉంటుంది. నీ స్టైల్ ఇది నా స్టైల్. రెండు స్టైల్ మిక్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంతోమంది మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో. వాళ్ళకి కూడా లైఫ్ ఇవ్వాలి. అది పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. ఎంతోమందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం ఎప్పుడు స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి మనిషికి. ఎప్పుడు జీవితం అనేది ఒకటి దారికి వస్తే ఎదుర్కొంటే అలా కాకుండా వాళ్ళ ఫ్రీ టైం, వాళ్ళ పబ్లిక్ కాంటాక్ట్స్ అవి వాటిని క్యాష్ చేసుకుంటూ వాళ్ళు క్యాష్ చేసుకున్నట్టు మనం చెప్పి వాళ్ళ జీవితాల్లో వెళ్ళిన వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫుల్ టైం ఇన్కమ్ కంటే ఈ పార్ట్ టైంలోనే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టుగా రియల్ ఎస్టేట్ ఇస్తారు. దానికి మనం కారకులు కావాలి. మనకు అలాంటి అవకాశాలు ఎంతోమందికి మీరు ఇవ్వాలని మంగన్ గారు మీరు ఇస్తారు కూడా. కాబట్టి ఎంతో పరిచయాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా మీరు సంపాదించుకోవాలి. రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యక్తి ఆగదు. ఏ నిమిషం నీ కోసము ఆగితే సాగదు ముందుకు ఈ లోకము. కాబట్టి సమయం చాలా విలువైంది. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. కాబట్టి సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. కాబట్టి రియల్ ఎస్టేట్లో 3 to 6 months బాగా వర్క్ చేసి హ్యూజ్ మనీ ఎర్న్ చేసి అప్పుడు మళ్ళీ సరదాగా రిలాక్స్ అవ్వండి. ఈ అనుభవం అంతా రంగరించి చేస్తే రియల్ ఎస్టేట్ మీద మీకు ఎంతో శక్తివంతం ఇస్తుంది. మీరు ఎంతోమందికి చేయూతనివ్వాలి. మీరు శక్తివంతంగా ఉంటే ఎంతోమంది చేయబెట్టి పైకి లాగలరు. మనం వీక్గా ఉంటే అలా కాదు. కాబట్టి మనం శక్తివంతులు అవ్వాలంటే శక్తివంతంగా పనిచేయాలి. రియల్ ఎస్టేట్లో శక్తివంతంగా 6 కొట్టాలంటే వాటంటే బాల్ అలా 6 కొట్టాలంటే మీకు క్రికెట్ బాగా తెలిసి మంగన్ గారు మీకు ఎంత ఎనర్జీ ఎంత క్విక్ డెసిషన్తో 6 కొట్టాలి. మిస్ అయితే క్యాచ్ వెళ్ళిపోతుంది. కొడితే స్టేడియం అవతలకి వెళ్ళిపోవాలి. ఆ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది మైండ్కి ఎప్పుడు వస్తుంది? సేమ్ రియల్ ఎస్టేట్ కూడా అలాంటి ఎనర్జీ రావాలి. మీకు వచ్చి ఆ టైప్లో ఉన్న కమిట్మెంట్ క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుని మళ్ళీ కొత్త అసెట్స్ని నాందిపల్లికి ఇండిపెండెంట్ హౌస్. ఈసారి ఇండిపెండెంట్ హౌస్ మీ అబ్బాయి కూడా చెప్తాం చిన్నవాడికి ఆర్డీ కార్డ్ అడగరా మీ డాడీని ఆర్డీ కార్డ్ అడగరా అంటాను. కాబట్టి ఈసారి ఈ గోలు ఇండిపెండెంట్ హౌస్ అవుట్కట్స్లో ఆర్డీ కార్డ్. ఇప్పుడున్న మార్తి బలిన స్థానంలో ఆడి రావాలి. అపార్ట్మెంట్ అలాగే ఉంటూ ఇండిపెండెంట్ హౌస్ రావాలి. సిటీ మధ్యలో అపార్ట్మెంట్, సిటీ అవుట్కట్స్ ఫామ్ హౌస్ టైప్ రెండు మీరు సాధించుకోవాలి. ఇది సాధించుకోవాలంటే చక్కటి ప్రణాళిక నేను ఇస్తాను. దాని ప్రకారం చేసుకొని ఒక టీం వర్క్ సరదాగా రిటైర్డ్ పర్సన్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్ మీకున్న పరిచయాలతో సరదాగా చేసుకుంటూ ఇంకొక పుష్కర కాలం మినిమం దీనికి 100 times హ్యాపీనెస్ కావచ్చు, మనీ కావచ్చు, పబ్లిక్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడం కావచ్చు. ఇంకొక పుష్కర కాలం దీనికంటే ఇంకా అద్భుతంగా మాట్లాడుకోవాలని
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలన్నీ ఇవ్వాలని మీ ఫ్యామిలీకి అందరూ కూడా మీరు ఒక గొప్ప వ్యక్తి. ఆల్రెడీ ఇప్పుడే రియల్ ఎస్టేట్లో మంగన ఆర్థిక పాటు సంపాదించేస్తున్నాను స్థాయికి వచ్చారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎలా అని మీరు చెప్పారు. ఈరోజు ఇంకా ఎంతోమంది రియల్ ఎస్టేట్కి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్గా రావాలంటే సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా ఇంకొక పుష్కరకాలం ఉజ్వలంగా ఎంతో అభివృద్ధి సాధించాలి. ఎంతోమందికి మీరు ఇన్స్పైర్ కావాలి. మీరు ఎంతోమందికి ఇన్స్పైర్ కావాలి. ఇన్స్పైర్ చేస్తారు, ఇన్స్పైర్ చేయగలరు. చేసి వాళ్ళని కూడా విజయం సాధించి మీరు గొప్ప వ్యక్తిగా నిలవాలి రియల్ ఎస్టేట్ చరిత్రలో. అది మీకు సాధ్యమవుతుంది, మీరు సాధ్యం కాగలదు. కాబట్టి చరిత్రలో మనం కొన్ని పేజీలు ఉన్నాయి. చిరంజీవి లాగా రియల్ ఎస్టేట్ చరిత్రలో మీకు ఇప్పటికే పేజీలు ఉన్నాయి. అవి ఇంకా బాగా పటిష్టంగా ఇంకా బాగా పవర్ఫుల్గా ఉండాలని, ఈజీగా తీసుకోకుండా బద్ధకాన్ని వదిలి, లేజినెస్ని వదిలి ఇంకొంచెం ఇప్పుడు జరిగిందంత కొంతే, ఇంకా ఎంతో ఉంది. ఇప్పుడు సాధించింది కొంతే, ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఇంకా చాలామందికి మనం అవకాశాలు ఇవ్వాలి. చాలామంది ఇంకా మన లాంటి వాళ్ళ సర్కిల్ మన గ్రూపులో పెరగాలి. ఎంతోమంది ఆంజనేయుడు లాంటి వాళ్ళు, ఎంతోమంది పానీ లాంటి, ఎంతోమంది భూలోకమైన వాళ్ళని నాకు ఇంకా పరిచయం చేయాలి. వాళ్ళు మంగానే ఎలాంటి వ్యక్తిని పరిచయం చేశారనే విధంగా నేను నీకు పేరు ఇప్పుడు తెస్తూనే ఉన్నాను. అర్థమైంది. కాబట్టి అలాగ ఎంతో ఇంకా సంవత్సరాలు గడపాలి, ఎంతో లైఫ్ అభివృద్ధి సాధించాలి. కాబట్టి అలాగా కారణం ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ని చక్కగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని వైజాగ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది, రియల్ ఎస్టేట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ర్యాక్లన్నీ వచ్చేస్తాయి, ఎల్పిఎస్ లాంచ్ చేస్తున్నారు, సేమ్ డే రిజిస్ట్రేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్, ఆధార్ కార్డ్స్ వచ్చేస్తాయి. చాలా హ్యాపీగా రియల్ ఎస్టేట్లో ఒక ప్రొఫెషనలిజంగా ఒక గొప్ప ప్రొఫెషన్ అయిపోయింది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇంకా ఎంతోమందికి ఎన్నెన్నో మార్పులు రాబోతున్నాయి. అవుటర్ రింగ్ రోడ్స్, మెట్రో ట్రైన్స్, ఇట్లా ఇంకా ఎన్నెన్నో. కాబట్టి సిటీ ఎంతో వేగంగా విస్తరించేస్తుంది. ఇక్కడే ఉంది అక్కడే ఉంది అనుకుంటా గడిపేసిన వాళ్ళు ఈరోజు అక్కడ కొనలేని స్థాయికి వచ్చారు. కాబట్టి అంతమంది రియల్ ఎస్టేట్తో మనం ఇంతకాలం ఉంటామని మీరు ఊహించలేదు. మీరు వచ్చిన రోజు మీరు ఊహించలేదు ఇంతకాలం ఉంటారని. ఈరోజు అది ఇంతకాలం ఉండేటట్టుగా నేను కలిసి ఆ జర్నీ జరిగింది. కాబట్టి ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో జరగాలి. ఇంకా ఎన్నెన్నో సంతోషకరమైన గడపాలి. అని గడపాలంటే కమిట్మెంట్తో, సంకల్ప బలంతో, ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా ఎత్తుగా మంచి నిర్ణయాలతో ఇంకా లైఫ్ జర్నీని ఇంకా బాగా కొనసాగిస్తాం. దాన్ని కొనసాగించాలని కొంచెం ఇప్పటికైనా కొంచెం కమిట్మెంట్స్ నీట్గా పక్కన పెట్టి, కొద్ది రోజులు పక్కన పెట్టి ఓన్లీ విజయం సాధించాలని, మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్తూ మీ పరిచయం, మీ ఫ్యామిలీ, కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా భావించినందుకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషాన్ని నాకు మీ ఇంటర్వ్యూ రోజు తిరిగి అవన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ చరిత్రలో ఒక మంచి పొజిషన్కి నువ్వు చేరుకోవాలి. అది గొప్ప విజయంగా నేను భావిస్తుంటాను. మా జూనియర్స్ విజయమే నా విజయం. కాబట్టి ఆ జూనియర్ అభివృద్ధి సాధిస్తేనే సీనియర్ అభివృద్ధి సాధించినట్టు, శిష్యుడు అభివృద్ధి సాధిస్తేనే గురువు అభివృద్ధి సాధించినట్టు, ఇంకా ఎక్కువ వెలకట్టలేదు. కాబట్టి ఎప్పుడు విజయబావుట ఎగరేసి ఇప్పుడు నా సంతోషాన్ని కొనసాగిస్తూ వేగంగా ఒక ఇండిపెండెంట్ హౌస్, ఒక స్టేటస్, ఇంకా మంచి స్టేటస్ వస్తారు. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు విస్మరించకుండా ఇంకొంచెం కమిట్మెంట్తో, ఇంకొంచెం మంచి నిర్ణయాలతో, ఇంకొంచెం శ్రమిస్తే ఈ 12 years 1 yearలో కూడా విజయం సాధిస్తాడు. నీకు కోరిక ఉంది, నీకు ఆ శక్తి ఉంది. బద్ధకాన్ని కొంచెం వదిలేస్తే, లేజినెస్ అనేది వెరీ డేంజరస్. తర్వాత చేద్దాము అవుతుంది అనుకుంటే ఏవో వస్తూ ఉంటాయి, అడవుతూ ఉంటాయి. కాబట్టి టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. టైం ఈజ్ మనీ. పిల్లలు అప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు.
కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వగలగాలి. అర్థమైందా? కాబట్టి వయసు పెరుగుతూ ఉంటుంది. అంతకుముందు అలా ఆశ్రమేటిక్ గడపకుండా, కాబట్టి వేగంగా ఈ 1 ఇయర్ మంచి అభివృద్ధి తీసుకొచ్చి పడేస్తే హ్యాపీగా కూర్చొని సరదాగా రియల్ ఎస్టేట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఒక 1 ఇయర్ మంచి కమిట్మెంట్తో అభివృద్ధి సాధిస్తామని, నువ్వు సాధించి తీరుతామని ఆశీర్వదిస్తూ మీ పరిచయం నాకు ఈ విధంగా ఎంత సంతోషాన్ని ఇవ్వడానికి కారకమైన టోటల్ మీ కుటుంబ సభ్యులకి, వాళ్ళ కృష్ణకాంత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఇది